పేరండి? నా పేరు భిక్షాల రెడ్డిలే. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం పనులే. ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. కొత్తగా గవర్నమెంట్ ఫార్మ్ చేశారు. మరి ఏ విధంగా కొనసాగిస్తున్నారు పరిపాలనా తీరుని? పరిపాలన ఇప్పటికైతే ఏమి వాళ్ళు అనుకుని ఇప్పటికేమి అమలు పరచలేదు. ఇంక రాను రాను మరి ఇంక ఫైనల్లో ఏమన్నా ఇట్నే ఇంక జనాల్లో ఇట్లా ఇదైతే ఏమన్నా కొన్ని ఏమన్నా వదులుతారేమో కానీ ఇప్పటికైతే ఏం లేవు. పోయినసారి ఉన్న రేట్లు లేవు ఇప్పుడు. అందుకని రైతు కూడా చాలా గగ్గోలు పడుతుండు. అది మెయిన్. మరి ఇంక ముందు ముందు ఏమన్నా చేయగలుగుతాడేమో కానీ అదైతే మనం చెప్పలేం. ఏదన్నా ఇదే ఈ అభివృద్ధి పనులు చేపిస్తున్నాం అటు ఇటు చేస్తున్నాం వాటి మీద ఏదైనా ఆదాయం వస్తే అవి పెట్టి ఏదైనా పనులు చేపిస్తాడేమో కానీ ఏది ఈ సంక్షేమ పథకాలు ఇప్పటికైతే అవి పెట్టడానికి కూడా బడ్జెట్ అనేది లేదని చెప్పని ఊహాగాన. కాదండి, ఇప్పుడు గతంలో మనం చూసాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆయన ఏవైతే నవరత్నాలు చెప్పారో అవి సాధ్యం చేయగలిగాడా? చేసిండు అవి సాధ్యపడేటట్టు చేసిండు ఆయన చేసిందంటే అప్పు తీసుకొచ్చి పెట్టాడు. అప్పు ఇప్పుడు మేము దాన్ని తీరలేక మాకు మొత్తం ఇదైపోయినది. ఆదాయం అనేది పడిపోయి ఎక్కడెక్కడ ఇచ్చేసిందని చెప్పాను కదా. ఇప్పుడు ఏనంటాం అప్పులు కూడా ఎంత ఉన్నాయో కూడా లెక్కలు తేల్చారు. అవి అంతా తేల్చినారు. ఆయన కన్నా ఇప్పుడు సంవత్సరంలో నేను తప్పు తీసుకొచ్చినాడు అంతా 7 నెలలు 8 నెలలు అయితే ఎన్నంగా ఎక్కువ అప్పు తీసుకొచ్చిండు అని చెప్పని వీళ్ళు అంటున్నారు. ఇంత అప్పు చేసుకొని వచ్చి ఎవరికి జరగబోయే రోజుల్లో ఇంకా ఎంత అప్పు కావాలా? ఇప్పుడు ఎంత మేము తీసుకొచ్చిన అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఈయన 7 నెలల పరిపాలనలో ఈయన ఎంత తీసుకొచ్చిండు. ఇంకా 4 సంవత్సరాల పరిపాలన ఉంది. ఈ 4 సంవత్సరాల్లో ఇంకా ఎంత తీసుకురాగలుగుతాడు? అప్పుడు ఇంకా అప్పు ఆయన తీసుకురానిది ఏముంది? ఈయన సొంత పెట్టి అభివృద్ధి చేసింది ఏంది అని చెప్పని అంటున్నారు. బాబాయ్ గారు, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలు మీరు చూస్తూనే ఉన్నారు. మనం సూపర్ 6 ఇచ్చాం, చూస్తే భయం వేస్తుంది, అన్ని అప్పులు అంటున్నారు. మీరు ఓటేసి గెలిపించుకున్నారు. మరి ఆయన ఎన్నికలప్పుడు అలాంటి హామీలు ఇచ్చి ఎన్నికల తర్వాత ఇలా మాట్లాడుతుంటే యాజ్ ఏ పబ్లిక్గా మీరు ఎలా చూస్తారు ఈ ఇష్యూని? పబ్లిక్ చూసేది ఏమైంది? వాళ్ళు చెబుతుంటే ఏనటమేగా పబ్లిక్. మనమే ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? అన్నడు తప్పుకున్నాడని అనిపిస్తుంది. అది మరి ఇంక ముందు ఏమన్నా టైం ఉంది కాబట్టి ఏమైనా చేస్తారేమో అని అదొక్క నమ్మకం ఒకటి ఉంది. ముందు రోజుల్లో ఇంకా ఏమన్నా అవకాశాలు ఉంటే ఏమైనా చేస్తాడేమో. లేదంటే ఇట్నే షరా మామూలుగా అది అయిపోయింది 5 ఏళ్ల పరిపాలన అనుకుంటాం. అది మరి జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక పక్క ప్రెస్ మీట్లలో చెప్తున్నారు జగన్ 2.0 చూపిస్తా అంటున్నారు. చూస్తూనే ఉన్నారు వార్తలో చెప్తున్నాడు కదా జగన్ చూస్తుండు వార్తలు 2.0 చూపిస్తాను. ఇప్పుడు వార్తల విషయంలోకి వచ్చేసరికి సాక్షిలో ఆయన యొక్క విధిని చెప్పుకుంటాడు. ఈటీవీ 90 ఇవన్నీ వచ్చేళ్ళకి ఆంధ్రజ్యోతి ఈయన వేస్తుంటాడు. ఎవరిని నమ్ముదాము చేస్తుంటే చూసేవాళ్ళం కానీ వాళ్ళు పోయి వాళ్ళని ఇచ్చేసి ఇప్పుడు వాళ్ళు 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏమి దిగిపోయేది ఏమి ఉండదు, చేసేది ఉండదు. ఇంకెట్నో గట్ట కొనసాగించుకొని పోతారు. ఆ పోలవరం ఒకటి దాని మీద కొంత గవర్నమెంట్ అదే కేంద్ర గవర్నమెంట్ కొంత ఇచ్చింది. అది ఎంతవరకు కొనసాగిద్దో మరి పోతున్న రాజధాని ఉంది, దానికి ఎంతో కొంత బడ్జెట్ని తయారు చేశారు. అది ఎంతవరకు అయిద్దో ఇవన్నీ అయినా చూసేవాళ్ళం కానీ మనం ముందు ఏం జరుగుతుందని మనం ఏం చెప్పగలుగుతాం? ఒక రైతుగా చెప్పండి, నిజాయితీగా రైతుగా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మంచిగా చేశారా? ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మంచిగా చేశారు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన పంటలు అనేది రేట్లు అన్ని అనుకూలంగా ఉండి చేశారు. అయిపోయింది అంతవరకు అది ఫైనల్ గా. ఓకే, థ్యాంక్ యూ అండి. బాబాయ్ గారు, మీ పేరండి? ఈ ఊరు వెంకటరెడ్డి. ఏం చేస్తుంటారు? రైతు. వ్యవసాయమే. ఏంటండి మరి రైతుల పరిస్థితి ఏ విధంగా కొనసాగుతుంది? చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అవుతుంది. రైతులకి ఏ విధంగా కొనసాగుతుంది పరిపాలన తీరు? మార్కెట్ రేట్ లేకుండా చేశాడు అంటే ఆయన చేసేది మోడీ అయినా ఎవరైనా మార్కెట్ రైతు రేట్ లేకపోతే రైతు చేసేది లేదు కదా. 1400 అమ్మితే ఏం వస్తుంది? ముందు కట్టొచ్చి 2000 అమ్ముతుంది. అది ఓకే. అంటే నేను చెప్పారు కదండి, ఇప్పుడు రైతులకి మద్దతు ధరలు ఇస్తానన్నట్టుగా మాట్లాడారు గతంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నాయా మరి మద్దతు ధరలు? అప్పుడు 1800 2000 అమ్మినాయి. ఇవాళ ఆ రేట్ లేదు. మరి మోడీ చేసిండా చంద్రబాబు చేసిండా ఎవరికి అర్థం కాదు. అంటే చెప్తున్నారు కదా పంట ఎక్కువగా పండింది. అదే మరి ఎక్స్పోర్ట్ అవ్వాలంటే మోడీ వదలాలా? మోడీ కూడా కాదు కదా, ఇతర దేశాల్లో చైనా ఇప్పుడు బాగా వేసాడు. ఇదే మరి మిర్చి ఏంటంటే అంత ముందు లేదు వాళ్ళ దగ్గర. ఇప్పుడు మిర్చి అక్కడే సొంతంగా వేయించాడు. అదొకటి. బంగ్లాదేశ్ అంతే తయారైంది. వాస్తవంగా అదే జరుగుతుంది. ఇప్పుడు అక్కడ కాయ ఉంది అనుకో, మన దేశపోవడానికి మన ఇంట్లో రూపాయి ఉంది అనుకో, పక్కన కాడ మనం అడగాల్సిన అవసరం ఉంది. అదే బాబాయ్, రేట్లు లేకుండా పోయినాయి. అంటే ఇప్పుడు పంటలు ఎక్కువగా ఉండటం వల్ల రేట్లు లేవంటున్నారు కదా కొంతమంది. అంటే ఒక చాట ఉంటే సరే అట్లే కానీ ఇప్పుడు కొద్దిగా ఇదివరకు తెలంగాణ పోయే ఒడ్లు ఇప్పుడు తెలంగాణ బోట్ల తెలంగాణ రానిట్లేదు వాళ్ళు. అందువల్ల కాస్త మార్కెట్ తగ్గొచ్చు, ఇంకో దేశం వదలవచ్చు కదా. అది అనేది ఏం లేదు. దాని నుంచి చంద్రబాబు అని కాదు, ఏం కాదు.
ఇప్పుడు రాజశేఖర గవర్నమెంట్ ఎప్పుడు 10 ఏళ్ళకి పైన అయింది, అప్పుడు 1800 అమ్మింది ఓట్లు. ఇవాళ 1400 అంటే రైతుకి ఆడబోతుందో చెప్పు. అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు చెప్పారు కదా బాబాయ్, సూపర్ 6 అని. ఈ సూపర్ 6 పరిస్థితి ఏంటంటారు మరి? ఇప్పుడు ఈయన ఏం అమలు చేయగలిగాడు ఈయన వచ్చిన తర్వాత? చేస్తాడు సల్లంగా, ఇప్పుడు చేయడు. రేపు ఎప్పుడు 2 ఏళ్ళు గవర్నమెంట్ ఉందాగా అప్పుడేం చేస్తే చేస్తాడేమో. అప్పుడు చేసేదేం బాబాయ్, మరి మాట చెప్పగానే చేయాలి కదా. చెప్పకది ఎవరు చేస్తున్నాడు? ఏది పిచ్చి మాటలు. జగన్ ఉండగా ఏదో చేశాడు, కొన్ని చేసిండు, కొన్ని ఆయన కిట్టలేదు చేయరు. సహజం మనం అనుకోవటం, ఇవన్నీ కామను మనం అనుకోవడం. అంటే ఏం చేశాడు ఆయన? చెప్పిన మాటలు ఏం సాధ్యం చేయలేకపోయాడంటావా? కొన్ని చేశాడుగా. ఇప్పుడు 18 ఏళ్ళు ఇచ్చిండు ఆడవాళ్ళకి. కొన్ని ఏదో ఆయన చేత కొన్ని చేశాడు. ఈయన అవి కూడా ఇట్లా పిల్లలకి స్కూల్కి పోయి ఇట్లా ఇట్లా ఇకపోయినా దాన్ని రేట్ లేపాయ, రైతు పిల్ల అయిపోతుంటే ఇది సహజం చెప్పే కాదు బాబా. ఇప్పుడు రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 13,500 పడితే ఈయన వచ్చిన తర్వాత ఏకంగా 20,000 అన్నారు రైతు భరోసా. 20,000 వచ్చింది. ఎప్పుడో వస్తాయి, 2 ఏళ్ళు ఉండగా వచ్చింది. 2 ఏళ్ళు ఉండగా వస్తాయి. 18 సంవత్సరాలు నిండితే చాలు, ప్రతి మహిళకి 1,500 అన్నారు. దాని సంగతి ఏమైంది? ఇంకా ఎన్ని చూచే 3 ఏళ్ళు అయిపోయినాక 2 ఏళ్ళు గవర్నమెంట్ ఉందాక అప్పుడు వదులుతుడు మొత్తం. కాదండి, ఇప్పుడు చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఫ్రీ బస్సు, ఉచిత బస్సు సహజం అంటుంటారు. ఏదో గవర్నమెంట్ రావడం కోసం ఏదో 99 చెబుతారు. ఇది చేస్తారా? అంతే. మీ పేరు? రావులు ఎలమందయ్య. ఏం చేస్తుంటారు? పొలం పని చేస్తుంటారు. పొలం పని. ఎలా ఉందండి మరి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అవుతుంది కదా, ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు ప్రభుత్వం? బాగానే ఉంది అనుకుంటున్నాం. మంచిగానే ఉంది అనుకుంటున్నారు. ఏ విధంగా మంచిగా? మాకు 4,000 పెన్షన్ వస్తుంది. మెయిన్ మాకు అది చాలు అనుకుంటున్నాం. 4,000 పెన్షన్ అయితే వస్తుంది క్రమం తప్పకుండా. ఆ, ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టడంలా. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3,000 పెన్షన్ అన్నాడు కదా, ఆయన ఒకేసారి ఇచ్చాడా 3,000 పెన్షన్? మరి దిగబోయేసరికి ఇచ్చాడు 3,000. దిగబోయేసరికి ఇచ్చాడు. ఒకేసారి అయితే ఇవ్వలేకపోయాడు. నేను వచ్చిన తర్వాత అయితే మంచిగా ఉంది. ఈ సూపర్ 6 పరిస్థితి ఏంటంటారు మరి? 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు చెప్పారు కదా బాబు గారు. సరే మాకేం తెలుసు అవి? అవి మాకు తెలియదు. రైతు భరోసా 20,000 అన్నారు కదా, వస్తున్నాయా? రాట్లా. మరి చదువుకునే పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అన్నారు. వేయలా మరి చేస్తానంటుండు కానీ వేయలేదుగా. మరి 18 సంవత్సరాలు నిండితే చాలు, ప్రతి మహిళకి 1,500 అన్నాడు కదా, దాని సంగతి ఏమైంది? ఏమన్నా నాకు తెలియదు. రాలా. పెన్షన్ అయితే కరెక్ట్ గా వస్తుంది. కరెక్ట్ గా వస్తుంది. మరి ఇప్పుడు వాలంటీర్ లేరు కదనే, ఎవరు వచ్చి ఇస్తున్నారు పెన్షన్? వాళ్ళు సచివాలయం ఉద్యోగాలు చేసేవాళ్ళు. మరి వాళ్ళ పేరు ఎందుకు వేరే వాళ్ళు ఇస్తున్నారు. సర్వేర్లు వాళ్ళు ఇస్తున్నారు. ఇంతకు ముందు కూడా వాళ్ళే వచ్చి ఇచ్చారా? వీళ్ళు వాలంటీర్లు ఇచ్చారు. మరి వాలంటీర్లకి 10,000 ఇచ్చి జీతం ఇచ్చి ఉంచుతామన్నారు కదా, తీసేసింది ఏంది మరి? ఏమో మరి మాకేం తెలుసు. వాలంటీర్ల వల్ల ఉపయోగం లేదంట. వాలంటీర్ల వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? వాళ్ళకి ఉపయోగమే. వాళ్ళకి ఉపయోగం ఏదో ఆ నెలకు 5,000 6,000 వస్తే వాళ్ళ పనులు చేసుకుంటారు, వాళ్ళకి ఉపయోగం ఉంది. ఏం తీసేసిండు, అందుకని తీసేశారు. మరి గ్యాస్ డబ్బులు పడుతున్నాయానే ఇంట్లో? నాకు పడితేనే నాకైతే తెలియదు మరి. మరి వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు పెంచినాడా తగ్గించాడా? ఇంతవరకు ఏం పెంచలేదే. పెంచుతారని అంటున్నారు. ఇంకేంటంటావు మరి? ఇప్పటికైతే మంచిగానే కొనసాగుతుందా ప్రభుత్వం? అయితే మంచిగానే సాగుతుంది. రేపు ఉగాదికి ఫ్రీ బస్ అంటున్నారు కదా, మరి ఈ ఫ్రీ బస్ అమలు చేస్తే ఎలా ఉంటది అంటావు మహిళలకి? బాగానే ఉంటది. పనులు పెట్టి బస్సులకు పోతుంటారు వాళ్ళు. కాదే, ఇప్పుడు తెలంగాణలో చూసినాం మనం, అక్కడ ఫ్రీ బస్ అమలు చేశాడు కదా, అక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఇక్కడ అవసరం అంటావు ఫ్రీ బస్సు? ఏమో నాకు తెలియదు. ఉపయోగం ఉందంటావా నీకు తెలిసిన? ఎంతో కొంత ఉపయోగం లేకుండా ఎట్లుంటది? ఫ్రీ బస్ అంటే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. మరి వీళ్ళు ఆటోల వాళ్ళు బోటోల వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది అని అనుకుంటున్నాం మేము. సహజంగా వాళ్ళకి ఇబ్బంది అని అనుకుంటున్నారు.